ఇదే దేశంలో 2014లో జాబ్ కోసం వచ్చినప్పుడు మీరొచ్చారు. విజిట్ వీసాలో వచ్చిన యాక్చువల్లీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అప్పుడు నాకు కెనడాకి పంపిస్తా అని ఒక పర్సన్ 3 lakhs మోసం చేశారు. ఓకే. అప్పుడు నా సాలరీ జస్ట్ 7,000 ఉండే. ఓకే. 7,000లో ఫ్యామిలీనే పోషించాలి. నేను, మా చెల్లి, వైఫ్, డాటరు, నాకు ఒక తమ్ముడు అఖిలేష్ అని ఆడు కూడా ఉన్నాడు. ఓకే. మళ్ళీ నేను చూసుకోవాలి. అలాంటి స్టేజ్ ఆఫ్ లైఫ్లో అప్పు చేసి ఒక 3 lakhs ఆయనకు పే చేస్తే మోసం చేశాడు. కేఎఫ్సీలో జాబ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. సో నేను అప్పులు చేసి పెట్టాడు. నన్ను మోసం చేయటం కాకుండా నేను ఇంకా 2-3 ఫ్రెండ్స్ని రిఫర్ చేయాల్సి వచ్చింది. ఆయన లాస్ట్ మినిట్లో ఒకరికి కాదు 3కి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంకో 3 తక్కువ పడ్డారు కాబట్టి ఆ 3 వచ్చినప్పుడే మీకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని అన్నాడు. ఇక్కడ నేను మోసపోయిందే కాకుండా ఇంకో 3 టికెట్స్ వాళ్ళ అమౌంట్ వాళ్ళు నాలాగానే అప్పు చేశారు. ఇక మొత్తం మీద ఇండియన్ గవర్నమెంట్లో నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన సైబర్ క్రైమ్స్కి చాలా 1.5 years పట్టింది ఆయన తీసుకురావడానికి. నేను ఇంకా చాలా స్టెప్ ఆన్గా ఉన్నా కాబట్టే ఇంట్లో అంటే నాలాంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి హోటల్ రిసెప్షనిస్ట్లో నేను పనిచేసేవాడిని. ఓకే. వాళ్ళు ఒక స్టార్ హోటల్లో రూమ్ దిగి రిసెప్షనిస్ట్నే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఓకే. దానివల్ల మనకి ఏమైపోతుంది అని అంటే, నాలాంటి వాళ్ళు ఇంకెక్కువ మంది మోసపోకూడదు అని చెప్పేసి ఆ కేసు ఎలాగైనా ఛేదించాలి అని చెప్పేసి పాపం డీసీపీ పాలరాజ్ గారు ఉండే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే మంది. చాలా రోజులు తిరిగాను కేసు గురించి. లాస్ట్కి అయితే వాడిని ముంబై ఒక హోటల్లో పట్టుకున్నాము, తీసుకొచ్చాము. రికవరీ అయితే జస్ట్ 1.5 lakh అయింది. వాడు అన్ని జల్సాలు చేసి తగలబెట్టేశాడు. సో మళ్ళీ ఇంకొకరి చేతిలో మోసపోకూడదు అని చెప్పేసి నేనే స్వయంగా ఒక 3 months విజిట్ వీసా తీసుకొని దుబాయ్కి రావడం జరిగింది. దుబాయ్కి వచ్చిన తర్వాత 3 months నేను జాబ్ కోసం వెతుకుతున్న క్రమంలో ఇక్కడ అసలు జాబ్ దొరకటం చాలా కష్టమైంది దుబాయ్లో. అవును, దుబాయ్లో మీకు లేబర్ జాబ్స్ అంటే ఈజీగా దొరికినాయి. అవును, ఎవరు చెప్పిన సూపర్వైజర్ కైండ్ ఆఫ్ పోస్టులు కానీ అవి కానీ చాలా ఈజీ. నా స్ట్రీమ్ వచ్చేసి ఏవియేషన్ చేసిన. నేను ఆల్రెడీ అక్కడ ఇండిగోలో జాబ్ చేస్తున్న ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వచ్చా. ఈవెన్ ఇక్కడ ఎమిరేట్స్కి, ఇతిహాడ్స్కి, డనాటకి నేను పెట్టుకున్నప్పుడు 1-2 rounds నేను క్వాలిఫై అయినా. కానీ ఇంకో రౌండ్కి ఎప్పుడు పిలుస్తారో మనకు తెలియదు. ఇక్కడ మల్టీ నేషనాలిటీస్ ఉన్నారు కదా, సో అందుకు అనుకుంటా అందుకు లేట్ అయిపోయింది. అండ్ ఈవెన్ నేను ఒక ఇంటర్వ్యూ కోసం హైరింగ్స్ ఉంటే 10 మంది ఉంటే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం యాక్చువల్లీ. లైన్ కడితే ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో ఉంది వాకిన్స్కి, ఈవెన్ ఫర్ ఎయిర్లైన్స్ జాబ్ కూడా. ఇక ఆ క్రమంలో భగవాన్ జట్వానీ గారు అని ఒక అతను, నేను నిజం చెప్తున్నా సాయిది, ఇదే దుబాయ్లో ఒక 3 జతల షూలు చినిగిపోయినాయి నావి. నాకు తెలియని హోటల్స్ లేవు ఇక్కడ, నాకు తెలియని స్టోర్స్ లేవు, నాకు తెలియని కంపెనీస్ లేవు. హిందుస్థాన్ యూనిలివర్ నుంచి పడితే ఒక నార్మల్ గ్రోసరీ స్టోర్ వరకు ప్రతి స్టోర్కి నా రెజ్యూమ్స్ పంచా. రెజ్యూమ్స్ ప్రింట్అవుటే నేను ₹1,00,000 ఖర్చు పెట్టుంటా ఇక్కడ దుబాయ్లో 2014లో. అప్పుడు నేను వచ్చినప్పుడు అండ్ వీసా అయిపోతుంది, ఇంకో 3-4 days 1 week ఉంది అనుకున్నప్పుడు అసలు నా దగ్గర ₹1 లేకుండే. కరీంనగర్ శ్రీనివాస్ అన్న అని చెప్పేసి, నేను లేబర్ క్యాంప్స్లో కాకుండా ఇక్కడ బర్దుబాయ్లో పీజీ హాస్టల్ టైప్ ఉంటాయి కదా, 650 dirhams కడితే అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. శ్రీనివాస్ అన్న నన్ను ఎలా గమనించాడో తెలీదు. నేను కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు అన్నం తినేవాడిని రెస్టారెంట్కి వెళ్ళి. మళ్ళీ అటు పొద్దున తినేవాడిని కాదు, ఇటు నైట్ తినేవాడిని కాదు. ఓన్లీ 1 time తినడానికి మాత్రమే నా దగ్గర ఫైనల్ అమౌంట్ ఉంది. ఆ టైంలో శ్రీనివాస్ అన్న చూసి, ఎందుకు ఇలా తింటున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పి ఆయన స్వయంగా ఆయన డబ్బులతో ఫుడ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను బ్లేజరు, సూటు, టై వేసుకొని ఆ గల్లీలో నుంచి పోతుంటే దే ఆర్ లైక్, ఎప్పటికి సాధిస్తాడు వీడు, ఎప్పటికి వస్తుంది. ఈవెన్ శ్రీనివాస్ అన్న కూడా చాలా మందికి రిఫర్ చేశాడు, చూడండి ఈ అబ్బాయి బాగుంటాడు అని తెలిసిన కంపెనీస్లో పడింది. ఇట్లాంటప్పుడు ఒక చిన్న విచిత్రం జరిగింది నా లైఫ్లో. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేబర్ స్నానం చేసుకొని పొద్దున్నే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, బస్సులు వస్తూ ఉంటే అక్కడ నుంచి వేరే క్యాంప్కి వెళ్ళి వాళ్ళు పని చేసుకొని సాయంత్రం రిటర్న్ రావాలి. సో నేను ఎర్లీ మార్నింగ్ వాళ్ళతో పాటు స్నానం చేస్తే శ్రీనివాస్ అన్న నాతో ఏమన్నాడంటే, ఈ బస్ ఎక్కేసి వెళ్ళు, మేబీ నీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకో అని చెప్పేస్తే, నేను హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి ఈ బస్ ఎక్కేసి వెళ్ళాను క్యాంప్ ఎర్లీ మార్నింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 వరకు ఎవరు రారు కదా, హెచ్ఆర్ కానీ వాళ్ళు రారు. 9:30, 10కి నేను సబ్మిట్ చేసే లోపల నా జాబ్ ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అయింది, కాలేదు, వాళ్ళు మనకి ఇమీడియట్గా చెప్పారు, డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. నేనేమనుకున్నా 9 o'clock దగ్గర 10 వరకు ఇక్కడ ఉన్నా కదా, మళ్ళీ ఇంకా ఈ 10 hours నేను ఎక్కడికన్నా వెళ్తే ఈవినింగ్ 6 లోపల నా రెజ్యూమ్ షేర్ చేస్తే ఎక్కడన్నా జాబ్ వస్తుంది అనుకొని నేను తిరగడానికి స్టార్ట్ అయినా అక్కడ. అదే హిందుస్థాన్ యూనిలివర్ ఎక్కడో జబ్లాలి ఆ ఏరియాలో లోపలికని ఉంది. అక్కడ నుంచి నేను బయటికి రోడ్డు మీదకి వచ్చిన. రోడ్డు మీదకి వస్తే ఇటు వెనక ముందు చూస్తే ఒక చెట్టు లేదు.
కొద్దిగా ముందుకు వస్తే బస్ స్టాప్ వస్తుందేమో అనుకున్న ఇదితోని నడిస్తే అటు ఇటుగా ఒక 1/2 కిలోమీటర్ నడిచేసా. అయితే మళ్ళీ నాకు హోప్ ఏంటంటే ముందేమన్నా వస్తుందేమో, వెనకకి పోతే మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాంలే, ఎలాగైనా నడిచేద్దామని ఇంకొద్దిగా ముందుకు నడిచా. అట్లా 1 కిలోమీటర్ నడిచా. అక్కడ ఒక చెట్టు రావట్లే, కనీసం వెహికల్స్ ఆగడానికి బే సిస్టమ్ ఇస్తారు కదా మనకి, లెఫ్ట్లో బే సిస్టమ్ ఇస్తారు, అక్కడ వెహికల్స్ ఆగుతాయి. అలాంటి బేస్ కూడా లేవు. నేను మళ్ళీ ఏం చేసా, ఇంకొద్దిగా ముందుకు నడిచా. అలా లిటరల్లీగా ఒక 4-5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కూడా ఏం రాలే. నాకేమో ఫుల్ దాహం వేస్తుంది. నేనేమో బ్లాక్ బ్లేజర్ వేసుకొని ఉన్నా. సో దాని తల మీద వేసుకొని లిటరల్ ఏడ్చేసినాను. సెగలు కక్కుతా ఉన్నాయి రోడ్ల మీద, ఎండను చూస్తూ ఉంటే మీకు క్లియర్గా సెగలు తెలుస్తూ ఉన్నాయి. ఆ ఎండలు కూడా అది కూడా జబల్లలి అంటే ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా, పోర్ట్ ఏరియా. నా చిక్స్ అన్ని రెడ్ అయిపోయి మంటలు ఎగిసిపోయి నాకు అసలు ఏడుపు వచ్చేసింది. ఇంకా మీ అమ్మ ఎక్కడ ఈ దేశం, మళ్ళీ నేను అమ్మ నాన్నని చూస్తానో లేదో తెలీదు, భార్య పిల్లల్ని చూస్తానో లేదో తెలీదు. నా డ్రీమ్స్ ఒక పక్క, నా గోల్స్ ఒక పక్క, ఇంట్లో కష్టాలన్నీ ఒక పక్క. ఆల్రెడీ అప్పటికి ఒకటి 3 lakhs మోసం చేసి ఉన్నాడు. నేను మళ్ళీ ఇంకో 1 lakh rupees అప్పు చేసి వచ్చున్నాను. ఒక 4 lakhs అప్పులతో నేను ఈ దుబాయ్కి అనేది అడుగు పెట్టడం జరిగింది. ఇంకా అవన్నీ తలుచుకుంటూ బాగా ఏడ్చుకుంటూ ఇంకా ఎలాగోలాగా లిటరల్లీ నేను ఒక 12 kilometers నడిచేసాను. 12 kilometers ఆ కండిషన్లో తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు, ఏం లేవు. ఆఫ్టర్ 12 kilometers తర్వాత ఒక వెహికల్ వచ్చింది. అది కూడా మన క్యామిల్కి, మన ఫీడ్ చేయడానికి ఇచ్చే వెహికల్. అది ఆపితే ఫస్ట్ వాళ్ళ దగ్గర అడిగి వాటర్ తాగి వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాడు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి నియర్లీ ఒమాన్ బార్డర్ దగ్గర వదిలేసాడు వాడు. ఒమాన్ బార్డర్. బట్ వన్ థింగ్ ఏంటంటే డైవర్షన్లు వస్తానే ఉన్నాయి. వాళ్ళేమో బంగ్లాదేశీస్, కొంతమంది పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా నేను కొత్త కంట్రీ అక్కడ దుబాయ్ నుండి వచ్చి ఒక కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కానీ కొంత పాకిస్తానీ మనతో హిందీ మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక వాళ్ళు రాత్రి కొద్దిగా భోజనాలు పెట్టి పొద్దున్నలోగానే పలానా చోట ఒక బస్ స్టాప్ ఉంటుంది వెళ్ళు అని చెప్పారు. అంటే ఒక ఇండియన్గా నాకున్న డ్రీమ్స్, నా గోల్స్ అప్పటికి కూడా నేను ఏవియేషన్లో టాప్ రికార్డ్ క్రాక్ చేస్తున్నా. గ్యాలీలియో ఫిడియోలో ఏమున్నా కూడా ఐ వాజ్ ఇన్ టాప్, ఆల్ స్ట్రీమ్స్లో టాప్. బట్ ఇండియాలో వెతుక్కుందాము అని అంటే యు నో వెరీ వెల్, అక్కడ ఎయిర్లైన్స్లో జాబ్ అంటే మామూలు కాంపిటీషన్ లేదు, ఎక్కువ కాంపిటీషన్ చాలా ఉంది. ఇక్కడికి వద్దాము అని అంటే ఇక్కడ అదే కాంపిటీషన్ని ఫేస్ చేశా. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అప్పుడైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామా, లేకపోతే బాగా కోట్లు సంపాదిస్తామా, పొలిటికల్గా ఎదుగుతామా, బిజినెస్ పెట్టుకుంటామా, ఏమి థాట్. మీరు జస్ట్ ఒక జాబ్ కావాలా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. పొట్ట తిప్పలే, జస్ట్ కడుపు తిప్పలు. ఏంటంటే అప్పులు తీరిపోవాలి. ఒకడు ఫోన్ చేసి రే వేసేస్తాను మీ అయ్యా నీ అమ్మ అని అంటుంటే ఆ అప్పులు ఎలా చేసిన 2-3 లక్షల అప్పుని ఎలా తీరుస్తారు? ఒక 7,000 జీతంతో వస్తున్న అబ్బాయి నేను ఎట్లా తీరుస్తా అప్పు? ఏ ఆశయంతో వస్తా దుబాయ్కి? సో నాలాగా చాలా మంది దుబాయ్కి వస్తూ ఉంటారు. కొందరు కొన్ని స్టేజెస్లో వస్తారు. వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఏదో ఆర్కిటెక్ట్ చేద్దామనో, బీటెక్ చేద్దామనో, ఎంబీఏ చేద్దామనో, రైట్, అలా చాలా మంది ఒక్కొక్క ఎయిమ్స్తో వస్తారు. అవును, అందరికి ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ పెయిన్ ని క్యారీ చేసుకుని ఇంత దూరం వస్తాం, అందరినీ వదిలేసిన తర్వాత వస్తాం. సో ఎట్ లాస్ట్ నాకైతే వెళ్ళిపోతా, ఇంకా డబ్బులు లేవు, ఇంకా చివరి క్షణాల్లో చావరేవో తెలుసుకోవాలి ఇక్కడనే. ఎందుకంటే రిటర్న్ వెళ్తే 4 లక్షల అప్పుతో వెళ్ళాలి, మళ్ళీ అవమానాలు ఫేస్ చేయాలి. లేదు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ని అయితే ఫేస్ చేయాలి. సో ఆ టైంలో చివరికి నేను అన్నం తినడానికి డబ్బులు లేవన్నప్పుడు ఒక 7 days నేను లేబర్గా మోసా. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను సూపర్వైజర్గా జాయిన్ అయిపోతే వాడు 1,000 dirhams ఇస్తాడు, నాకు ఫుడ్ అకామిడేషన్ ఇస్తాడు. బట్ తర్వాత వీసా కొట్టేస్తాడు, 2 years అగ్రిమెంట్ బాండ్లో నేను ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇంకా నాకు తెలిసి 2014లో రెగ్యులేషన్స్ కూడా అంత పక్కాగా లేవు ఇప్పుడులాగా. సో నేనేమనుకున్నా అంటే సూపర్వైజర్స్ ఏమదు, తాత్కాలికంగా డైలీ ఒక 25-30 dirhams ఇస్తా అంటున్నాడు. ఈ రోజుకి మనకి ఫుడ్కి సరిపోయేంత డబ్బు వస్తుంది కాబట్టి 6-7 days ఆకలితో ఉండలేక నేను ఆ వర్క్ కూడా చేసేసాను. సో ఇది చేసుకుంటూ నేను రెజ్యూమ్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను.